అనగనగా ఒక అందమైన అడవి. అక్కడ పచ్చని చెట్లు, రంగురంగుల పక్షులు, సరదాగా ఆడుకుంటున్న జంతువులు ఉండేవి. ఆ అడవిలో జింక జిమ్మి, కుందేలు కుట్టి, ఎలుక ఎల్లి అనే ముగ్గురు మంచి మిత్రులు ఉండేవాళ్లు. వాళ్ళు ప్రతిరోజూ ఒక కొత్త సాహసం చేస్తూ ఉండేవాళ్లు. ఒకరోజు ఆ అడవిలో అందరికీ ఇష్టమైన మంగ అనే కోతి కనిపించలేదు. అయ్యో, మంగ ఎక్కడికి వెళ్ళిందో అని అందరూ కలవరపడ్డారు. మంగ ఆడుతూ ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపించింది. మంగ, బంధువు జంతువులు అంతా పెద్ద చెట్టు కింద కలుసుకుని మంగ గురించి మాట్లాడుకుంటున్నారు. జిమ్మి, కుట్టి, ఎల్లి కలిసి పెద్ద వృక్షం కింద సమావేశమయ్యారు. మన మంగను వెతకాలి అని అనుకున్నారు. జిమ్మి బ్యాగ్ మోస్తున్నాడు, కుట్టి మ్యాప్ పట్టుకున్నాడు. ఎల్లి చేతిలో చిన్నగాజు కాంపాసుంది. ముగ్గురు కలిసి అడవిలో నది దారిగా మంగ కోసం వెతకడం మొదలుపెట్టారు. వాళ్లు నదికి చేరినప్పుడు నీటిలోంచి పెద్ద చేప, తిమింగలం టిమ్మీ కనిపించింది. ఇటువైపుకి ఎవ్వరూ రాలేదు అన్నాడు టిమ్మీ. కాని అడవి అడుగుల్లో చిన్న చిన్న పాద ముద్రలు కనిపించాయి. వాళ్లు ముగ్గురు ఆ పాద ముద్రల వెంట వెళ్లారు. గట్టిగా మట్టిలో గుర్తులు కనిపించాయి. అవి వాళ్లను ఒక వింత గుహకు తీసుకెళ్లాయి. గుహ తలుపు పచ్చని తాటి ఆకులతో మూసివుంది. చీకటి గుహలోకి ప్రవేశించిన జంతువులు గుహంత చీకటిగా ఉంది అని జిమ్మి దీపం పట్టుకుని, ఎల్లి టార్చ్ లైట్ పట్టుకుని ముందుకు నడిచారు. కుట్టి భయంతో వాళ్ళిద్దరి వెనక నడిచింది. ఎల్లి తన చిన్న దీపంతో చుట్టూ చూస్తూ అడుగులు వేసింది. ముగ్గురూ భయపడినా మంగను కాపాడాలనే ధైర్యంతో ముందుకు సాగారు. గుహలో విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. జంతువులంతా ఒక్కసారిగా ఆగపోయాయి. అది మంగ కేకలేమో అని అనుకుని వాళ్లు వేగంగా శబ్దం వైపు పరుగెత్తారు. గుహలో మంగ కనిపించింది. కాని అది ఒక మెరిసేగాజు గదిలో ఉంది. మంగను చూసి అందరూ ఆనందపడ్డారు. మంగ కూడా తన చేతులు ఊపుతూ మిత్రులను చూసి సంతోషపడింది. ఆ గదిలో ఒక తెల్లటి మెరిసే క్రిస్టల్ ఉంది. ఎల్లి అది తాకగానే మాయగది కిందకు కూలిపోయింది. మంగ బయటకు వచ్చింది. అందరూ హుర్రే అంటూ గట్టిగా కేకలు వేశారు. నా కోసం వచ్చారా అని సంతోషంగా అడిగింది. మంగ చెప్పింది, నేను ఆ క్రిస్టల్ దగ్గరికి వెళ్ళినప్పుడు గది అకస్మాత్తుగా మూసుకుంది. క్రిస్టల్ మాయ నన్ను లోపల జైల్లో పెట్టింది. నేను బయటికొచ్చేదారి కనపడలేదు. అది విన్న అందరికీ ఆశ్చర్యం వేసింది. మంగను తీసుకుని వాళ్లు గుహలోనుంచి బయటకు రావడానికి మరో దారి చూశారు. ఓ మెరిసే సీక్రెట్ టన్నెల్ కనిపించింది. ఆ టన్నెల్ వారిని ఓ చిన్న జలపాతం దగ్గరికి తీసుకెళ్ళింది. వాళ్లంతా వెలుగులోకి వచ్చారు. అందరూ కలిసి తిరిగా అడవి గ్రామానికి వచ్చారు. అక్కడి జంతువులంతా మంగను చూసి సంతోషంగా ఆహ్వానించారు. పూలతారలు, నృత్యాలు, సంగీతం ఎంత ఆనందంగా ఉందో. జిమ్మి ఆమాయ క్రిస్టల్ని పెద్ద జింక బాబాకు ఇచ్చాడు. బాబా చెప్పాడు, ఇది శాంతి కలిగించే క్రిస్టల్. దీన్ని ప్రత్యేకమైన స్థలంలో భద్రంగా ఉంచాలి అన్నాడు. జిమ్మి, కుట్టి, ఎల్లి, మంగు నలుగురు ఒక రాయిమీద నిలబడి అస్తమించే సూర్యుడిని చూస్తున్నారు. వాళ్ల ముఖాల్లో సంతోషం. పిల్లలు, స్నేహితులను మనం ఎప్పుడూ కాపాడాలి, ఆదుకోవాలి. స్నేహం అంటే శక్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.